బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిలబస్లో పాఠాలుగా ఉన్నవని మీ అందరికీ తెలుసు. ఇకపోతే ప్రకటన గ్రంథంలో ఉంటున్న పాఠాలలో ఎక్కువ మంది చేత అపార్థానికి గురై దేవుడు అనుకున్న వాస్తవాలు అర్థం చేసుకోలేకపోతున్న ఈ కాలంలో ప్రకటన గ్రంథంలో ఉంటున్న ఒక మంచి సందర్భాన్ని మన పాఠ్యాంశంగా ఈరోజు మనం ఆలోచించాలి. ప్రకటన గ్రంథం అనగానే క్రైస్తవులకున్న అభిప్రాయం ఏంటంటే మిగిలిన 65 పుస్తకాలు ఒక ఎత్తు, ప్రకటన గ్రంథం ఒక్కటే ఒక ఎత్తు. 65 పుస్తకాలు ఒకటైతే కేవలం ప్రకటన గ్రంథాన్ని వీటన్నింటికంటే భిన్నమైన పుస్తకంగా భావిస్తూ ఒకప్పుడు చదవడానికి, వినడానికి కూడా భయపడే రోజులు క్రైస్తవ సమాజంలో ఉన్నవి. ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే ప్రకటన గ్రంథం రాసిన విధానం సాధారణ భాషతో కాకుండా అలంకార రూపమైన భాష ప్రకటన గ్రంథంలో చోటు చేసుకోవటం. అలంకారాలు అంటే విషయాన్ని తగ్గించి భావాన్ని పెంచడానికి ఉపయోగించే పదజాలం. ఒక గొప్ప విషయాన్ని కొన్ని మాటల్లో చెప్పడానికి ఉపమాన, ఉపమేయ, రూపక, అతిశయోక్తి అలంకారాలను తెలుగు భాషలలో ప్రయోగిస్తుంటారు. ఆ గుడి గోపురం చాలా ఎత్తుగా ఉందని చెప్పడానికి ఆ గుడి గోపురం ఆకాశాన్ని అంటుతున్నంత ఎత్తుంది అన్న ఒక మాటలో దాని హైట్ గురించి ఆకాశాన్ని అంటుతుంది అన్న ఒక పదంతోనే అది ఎంత గొప్పగా ఉందో మనిషికి ఆలోచన కలిగించేలా ఉంటుంది. ఒక స్త్రీ అందాన్ని గురించి పొగడటానికి ఎన్ని వస్తువులతో వర్ణించినప్పటికీ ఆమె అందం చంద్రబింబం అంత సౌందర్యంగా ఉంది అన్న పదంలో ఒకవైపు అందమైన చంద్రుడిని తీసుకోవటం, మరొక వైపు స్త్రీ అందాన్ని పోల్చటం, ఇంతకంటే మరొక పోలిక ఉండదేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఆ పోలిక. ఇలాగే మన భాషలలో కూడా ఈ అలంకారాలు చోటు చేసుకుంటాయి. ప్రకటన గ్రంథంలో ఎక్కువగా ఈ అలంకారాలు చోటు చేసుకోవటం వల్ల 66వ పుస్తకమైన దీనిపై అందరూ అమ్మో ఇదేదో ఒక ప్రత్యేకమైన పుస్తకం అనుకోవటం అలవాటు చేసుకున్నారు. కానీ బైబిల్ అంతా ప్రత్యేకమైందేనండి. ఆది కాండానికి ఎంత విలువ ఉందో ప్రకటన గ్రంథానికి కూడా అంతే విలువ ఉంది. కొన్ని అవసరమైనవి, కొన్ని అవసరం లేదు. ఒకదానికంటే ఒకటి ముఖ్యమైనదని బైబిల్లో చెప్పటానికి వీల్లేదు. 66 పుస్తకాలు ముఖ్యమైనవే, 66 పుస్తకాలు మనకు అవసరమైనవే. భాషలో ఏదో తేడా జరిగిందని పుస్తకాలను తేడాగా చూసే అలవాటు మనం మానుకోవాలి. ఇక రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంపై అందరికున్న మరొక అపోహ ఏంటంటే ప్రకటన గ్రంథం భవిష్య గ్రంథము అని, దీన్ని దర్శన గ్రంథము అని, హెచ్చరిక గ్రంథం అని పిలుస్తారు. యోహాను గారికి
జరగబోయే విషయాలను మాత్రమే దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించాడు. కాబట్టి ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నది అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారో ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ఈ ప్రకటన గ్రంథ పాఠ్యభాగం మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంపై ఒక అవగాహనను మనం తెచ్చుకోవటం అవసరం. కాబట్టి ఎందుకు ప్రకటన గ్రంథాన్ని భవిష్యత్తు గ్రంథంగా అనేకులు భావిస్తున్నారో మీరు చూడగలిగితే, మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి దయచేసి చదువుకున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ప్రకటన గ్రంథ ప్రారంభంలోనే విషయంలోనికి వెళ్ళక మునిపే వ్రాయబోయే సంగతులన్నీ త్వరలో సంభవింపనై ఉన్నవి అని రాయటం జరిగింది. సాధారణంగా ఈ ప్రారంభ వాక్యాన్ని చూసిన ఎవరైనా ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు జరగబోయేవి అనుకోవటంలో పొరపాటు లేదండి. ఎందుకంటే అలా రాయబడింది కనుక. కానీ ఒక్కసారి లేఖనాల పరిశోధనలో కాలాన్ని పరిగణలోకి తీసుకోగలిగితే, కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఆలోచించగలిగితే విషయం అర్థమైపోతుంది. ఇంచుమించు ఎక్కువ మంది ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అనే మాటను బట్టి ఇక ప్రకటన గ్రంథంలో మొదటి నుంచి 22 అధ్యాయాల వరకు జరగబోయే సంగతులే ఉంటవని ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన సంగతులున్నాయి, జరుగుతున్న సంగతులున్నాయి, జరగబోయే సంగతులున్నాయి. వాక్యము భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించిందని మనం మర్చిపోకూడదు. మరి ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవన్న ఈ మాటను బట్టి అందరూ అలా అనుకుంటున్నారు గనక కొన్ని జరిగిపోయిన సంగతులు చూస్తే ప్రకటన గ్రంథంలో మనకు కూడా జరిగినవి కూడా ఉన్నవన్నీ ఒక ఆలోచన మనకు ప్రారంభమవుతుంది. ఇప్పుడు జరిగిపోయిన కొన్ని సందర్భాలు మీరు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఆ రోజున కూడా మరియు ఆ సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచుండుట చూచితిని. 5వ అధ్యాయం 5-6 వచనాలలో యేసుక్రీస్తుని గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తుని గురించి అని మనందరికీ తెలుసు. గ్రంథం ఎవరు విప్పుతారు అనుకున్నప్పుడు గ్రంథము విప్పటానికి జయము పొందిన దావీదు చిగురు మహనీయుడైన యేసుక్రీస్తే. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. యోహాను గారు రాసే సమయానికి వధకు రాబోయే గొర్రెపిల్లగా ఉన్నాడా, వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడా? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు అప్పటికే జరిగిపోయాయి. జరిగిపోయిన సందర్భాన్ని జయము పొందాడు. యేసుక్రీస్తు శిలువ మరణంలో జయము పొందాడు. జయము పొందిన సందర్భాన్ని 5వ వచనంలో జ్ఞాపకం చేయటం జరుగుతుంది. ఇది జరిగిపోయిందా, జరగనుందా?
కాబట్టి జరిగిపోయిందా, జరగనుందా? జరిగిపోయింది. యేసుక్రీస్తు శిలవ మరణాన్ని గురించి ఇంకా జరగబోతుందన్న ఆలోచనలు ఎవరుకుంటారు చెప్పండి? జరిగిపోయింది. మొదటి శతాబ్దంలో 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళనకై శిలువ మరణంలో తన ఆఖరి రక్తపు బొట్టు వరకు నేలకార్చి మరణించి సమాధి చేయబడి సమాధిని గెలిచి గ్రంథము విప్పుటకై అర్హత సంపాదించుకున్న మహనీయుడైన. కాబట్టి 5వ అధ్యాయంలోకి రాగానే జరిగిపోయిన సందర్భం ఉంది చూడండి. జరిగిపోయిన సందర్భం. ఇలా కాస్త ముందుకు మనం వెళుతుంటే జరిగిపోయిన సందర్భాలు కూడా బైబిల్లో కనపడుతుంటాయి. ఇంకొక సందర్భాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకంలో వారికి స్థలము లేకపోయిను. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం అంటున్నాడు. ప్రారంభంలో దేవదూత సింహాసనాన్ని కావాలని కోరుకోవటం, దేవుడు సింహాసనాన్ని మనకివ్వాలనుకోవటం, దేవదూత ఎదురు తిరిగితే మిఖాయేలుతో యుద్ధాన్ని జరిగించి దేవదూతను పరలోకం నుంచి పాతాళ లోకానికి పంపిన సంగతి కూడా మనకు తెలుసు. ఇది జరగబోతుందా? ఆల్రెడీ జరిగింది. కాబట్టి ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన సంగతులు ఉంటాయి, జరుగుతున్న సంగతులు ఉంటాయి. జరుగుతున్న సంగతులకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పమంటే, ప్రారంభంలోనే సంఘాల గురించి రాస్తూ ప్రారంభంలోనే సంఘాలలో ఉంటున్న లోటుపాట్లు, సంఘాలలో ఉంటున్న మంచి సంగతులు మరి దర్శన గ్రంథమైన ప్రకటన గ్రంథంలో ప్రారంభంలో రాయబడతాయి. అక్కడ సంఘాల గురించి మనం ఆలోచిస్తే నేటి సంఘ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటాయండి ఆ సందర్భాలు. మొదటి శతాబ్దంలో రాసిన విషయాలు, సంఘాలకు రాసిన లేఖలు ఈ రోజు ప్రపంచంలో ఉంటున్న క్రైస్తవ సంఘాలను చూస్తున్నప్పుడు నిజంగా ఈ రోజు సమస్యలను చూసే ఆ రోజు రాశాడా అన్నంత కరెక్ట్ గా ఉంటాయండి. అంటే ప్రకటన గ్రంథంలో ఉంటున్న సంఘాల సమస్యలు నేటికి జరుగుతున్న విషయాలు. కొన్ని మెప్పులు, కొన్ని సరిదిద్దడాలు, ఒక్కొక్క సంఘాన్ని చూసుకుంటున్నప్పుడు వాటిని ఈనాటి సంఘాలకు అప్లై చేస్తే కరెక్ట్ గా సరిపోయే సందర్భాలు మనకు కనపడతాయి. వాటిని జరుగుతున్న సంగతులుగా తీసుకోవచ్చు. అలాంటప్పుడు ప్రారంభంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవన్న మాట ఎందుకు రాశాడు? ఆ మాటను బట్టే కదా ఇలా అనుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నమాట ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలకు సంబంధించింది కాదు. ప్రారంభంలో ఆ మాట ఉండటం వల్ల 22 అధ్యాయాలకు సంబంధించిందని మనం అనుకోవటం వల్ల ప్రకటన గ్రంథంపై అభిప్రాయాన్ని మనం కలిగి ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అన్న మాట అదే అధ్యాయంలో జరగబోతున్న ఒక విషయాన్ని ప్రస్తావించాడు కనుక ఇప్పుడు మొదటి అధ్యాయంలో జరగబోయే సందర్భం ఏంటో చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై
వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. మొదటి అధ్యాయంలో 7వ వచనం దగ్గరికి రాగానే క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన ఒక విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ప్రారంభంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నదని క్రీస్తు రెండవ రాకడని గురించి ప్రస్తావిస్తున్నాడు గనుక ప్రారంభంలోనే వ్రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. 5వ అధ్యాయానికి రాగానే జరిగిపోయింది. 12వ అధ్యాయానికి రాగానే జరిగిపోయింది. ఇలా 1 నుంచి 22 వరకు మనం ఆలోచించగలిగితే జరిగిపోయిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులతో ప్రకటన గ్రంథం మిళితమైపోయింది. ఇప్పుడు మిగిలిన పుస్తకాల గురించి ఆలోచిస్తే మత్తయి సువార్త కానీ, మార్కు కానీ, లూకా కానివ్వండి, అందులోనూ జరిగిన సంగతులున్నవి, జరుగుతున్న సంగతులున్నవి, జరగబోయే సంగతులున్నవి. క్రీస్తు పుట్టుక జరిగిందనుకుంటే యేసుక్రీస్తు రెండవసారి నేను భూమి మీదకి వచ్చే సమయానికి సూచనలని చెప్పిన మాటలు జరుగుతున్నవైతే యేసుక్రీస్తు రెండవ రాకడల గురించి చెప్పిన ప్రతి పుస్తకంలో భవిష్యత్తు ఉందంటారా లేదంటారా? ఉన్నట్టే కదా. మిగిలిన పుస్తకాలలో కూడా భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించింది ఎలా కనపడుతుందో ప్రకటన గ్రంథంలో కూడా అవే విషయాలు కనపడినప్పుడు మిగిలిన పుస్తకాలతో ప్రకటన గ్రంథాన్ని విభేదించి చూడటం అంత మంచిది కాదు. ఇందులో ఉన్నదే అందులో ఉన్నది, అందులో ఉన్నదే ఇందులో ఉన్నది. కానీ ఇందులో లేనివేదో ప్రకటన గ్రంథంలోనే ఒక్కదానిలోనే ఉందన్న ఆలోచన చూసారా? దానివల్లే ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కువ మంది విఫలమయ్యారు. ఎక్కువ మంది. మత్తయిలో భవిష్యత్తు ఉంది, మార్కులో భవిష్యత్తు ఉంది, లూకాలో భవిష్యత్తు ఉంది, తెస్సలోనికలో భవిష్యత్తు ఉంది, కొరంథీలో భవిష్యత్తు ఉంది. క్రీస్తు రాకడ గురించి పౌలు గారు తన పత్రికల్లో ప్రస్తావించాడు గనక, పేతురు గారు రాసిన పత్రికలో కూడా రెండవ రాకడ గురించి ప్రస్తావించబడింది గనుక మరి వీటిలో కూడా భవిష్యత్తు ఉన్నప్పుడు వీటి భవిష్యత్ గ్రంథాలు అనకుండా ప్రకటన గ్రంథాన్ని అంటున్నారంటే భాషా రూపమైన తేడా ఒక్కటే తప్ప విషయ సారూప్యత మాత్రం 66 పుస్తకాలలో దేవుడు అన్ని రాయించాడు. కాబట్టి ఎక్కువ విషయాన్ని చెప్పడానికి ఈ పదాలు ఉపయోగించేసరికి ఈ పదాలను బట్టి పుస్తకమే ప్రత్యేకమైంది అని పక్కన పెట్టేశారు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా మిగిలిన 65 పుస్తకాల ఆసర సహాయాన్ని మనం తీసుకోగలిగితే ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం మనకు సులువవుతుంది. ఇలాంటి ఒక మంచి అవగాహనతో ఈ రోజు మన పాఠ్యభాగమైన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములోనికి మనం వెళ్ళగలిగితే ఒక విచిత్రమైన సందర్భాన్ని గురించి యోహాను గారు రాస్తున్నట్టుగా చూస్తున్న దర్శనాన్ని గురించి బైబిల్లో చూడగలం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన నాకు కనబడెను. అదేమనగా సూర్యుడు ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. దర్శనంలో యోహాను గారు ఒక స్త్రీని చూస్తున్నట్టుగా, స్త్రీ అనగానే మన ఆలోచనలు వేరుగా ఉంటాయి కనుక భూమి మీద ఉంటున్న స్త్రీ లాంటిది కాదు అని చెబుతూ అంతరిక్షంలో ఉంటున్న కొన్ని వస్తువులను ధరించినట్టుగా చెబుతున్నప్పుడు ఆమె చాలా గొప్పదన్న ఆలోచన కలిగిస్తున్నాడు. ఎందుకంటే స్త్రీ అనగానే మనకి ఎలాంటి ఆలోచన? భూమి మీద ఉంటున్న ఒక స్త్రీ అనుకుంటాం. కానీ ఈ స్త్రీని గురించి మనకు పరిచయం చేస్తూ భూమి మీద సాదాసీదా స్త్రీ కాదు, ఈమె ఎంత గొప్పదని మనం అర్థం చేసుకోవడానికి రాస్తున్నాడో ఆ భాష, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూస్తుంటేనండి
మన ఆలోచన పరిధిని పెంచే విధంగా యోహాను గారు రాస్తున్నాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతోని మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. ఎందుకు? మనకు ఆలోచన కలిగించడానికి, మనం అర్థం చేసుకోవడానికి, మనం పరిశీలించడానికి బైబిల్ ఇలా రాయటమే సమంజసం. కాబట్టి చెప్పబోయే విషయాన్ని గురించి ముందే మనల్ని మానసికంగా ప్రిపేర్ చేస్తూ, పరలోకమందు ఒక గొప్ప సూచన నాకు కనబడను, ఇంకా చెప్పలేదు, గొప్పది కనబడను అని మెంటల్ గా మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఏదైనా ఒక వస్తువును కొనిపించాలన్నా, వండింది తినిపించాలన్నా, తినేవాడికి కొనేవాడికి ముందు ఏం చేయాలి? కొన్ని విషయాలు చెప్పాలి. వడ్డించేటప్పుడే ఇది ఎలా ఉందని వడ్డించేవారే భయపడుతున్నారు అనుకోండి, ఇప్పుడు తినేవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? తినేవాడికి ఎలా ఉంటుందండి? అందుకే వడ్డించేటప్పుడు వంట గురించి ఎలా చెప్పాలన్నమాట? మీ జీవితంలో ఇది తినండి, మీరు ఒక్కసారి తిని చూడండి, మీకు నచ్చుతుందండి అని పెట్టండి. నచ్చకపోయినా అది వచ్చిన టేస్ట్ లాగా అనిపిస్తుంటది. మెంటల్ గా ప్రిపరేషన్ అన్నమాట. వస్తువును చూసి కొనాలనకపోయినా వాడి మాటలను చూసి కొనాలనిపిస్తుందండి మనకి. ఇంతవరకు ఈ ప్రోడక్ట్ రాలేదండి ఇప్పటి వరకు, నన్ను నమ్మండి అంటాడు. వెంటనే మీరు అమ్మండి అని మనం అంటాం. మరి అంతే కదా. ఇక అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు మనం కూడా అంత ఖచ్చితంగా ఉండకపోతే దేవుడు కూడా రండి బైబిల్ ఎంత బాగా రాయిస్తాడంటేనండి, మన ఆలోచనకు పదును పెట్టే విధంగా. ఈనాడు పుస్తకం రాగానే పిల్లలకు ఇష్టమైన కాలం మెదడుకు మేత. బైబిల్ కూడా మెదడుకు మేత లాంటిదేనండి. మీరు ముందు పెట్టుకోండి, అసలు బైబిల్ని ఆలోచించటం ప్రారంభించండి. మన మెదడు వేగం, ఆలోచనలు అంతా ఇంతగా ఉండవండి. ఇది మెదడుకు మేత లాంటిది. ఒక గొప్ప సూచన కనపడుతుందనగానే ఆ విషయంలోకి మనం ఎంటర్ అయిపోతాం, ఇంకా లాగిన్ అయ్యామన్నమాట. ఆ గొప్ప విషయాన్ని ఎలా చూపిస్తున్నాడు చూడండి. అదేదనగా సూర్యుడిని చూడటానికే ఈ కళ్ళు సరిపోనప్పుడు ఈయన రాస్తున్న స్త్రీ ఎంత గొప్పదంటే సూర్యున్నే ధరించుకున్నంత గొప్పది. అయ్య బాబోయ్, సూర్యున్నే ధరించుకున్నంత గొప్పది. సూర్యుని దరిదాపుల్లోనికే వెళ్ళలేని మనుషులని మనకు తెలుసు. కానీ నేను చూపిస్తున్న స్త్రీ ఎలాంటిదో తెలుసా? తీక్షణమైన సూర్యున్నే బట్టల్లా ధరించుకుందంటే ఈ స్త్రీ ఔన్నత్యము, ఈ స్త్రీ గొప్పతనం ఏంటో చూడండి. హేతువాదుల కంటే ఈ విషయాలు అర్థం కాక ఏం రాసుకున్నాడంటే, సూర్యుని ధరించిన స్త్రీలు ఉంటారట, ఎక్కడుంటారో నాకు చూపించండి అని రాసుకున్నాడు. అంటే వాడి తెలివేంటి? సూర్యుని దగ్గరికి ఏ మనిషి వెళ్ళలేనప్పుడు సూర్యుని ధరించుకోవటం ఏంటి? బైబుల్ అన్ని ఇలానే ఉంటాయి అనుకున్నారు. ఇక్కడ దేవుడు చెబుతున్నది సూర్యుని ధరించుకున్నది అని నీకు చెప్పటం వల్ల, ఒక తీక్షణమైన సూర్యున్నే ధరించుకొనగలిగిందంటే ఈమె ఎంత గొప్పదన్న ఆలోచన నీకు కలిగించడానికే తప్ప ఏదో నిజంగా సూర్యుని తీసుకెళ్లి ఏదో చీర చుట్టేసుకున్నట్టుగా చుట్టేసుకోవటం కాదు. అందుకే అడిగేవాడికి ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. ఈ హేతువాదులకి ఏంటంటే ఆలోచన తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే బైబిల్ను ప్రశ్నించడానికి అలవాటు పడితే ఆ ప్రశ్నలలో ప్రతిదీ తప్పుగానే కనపడుతుంది. వాళ్ళ ఉద్దేశమే తప్పు కనుక మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం, రే కొడితే చుక్కలు కనపడతాయరా. ఎన్ని కనపడతాయంటే ఏం చెప్తారు మీరు? కొడితే చుక్కలు కనపడతాయంటే ఎన్ని కనపడతాయన్నా అంటే మీరు ఏమంటారు చెప్పండి? అబ్బా భలే ప్రశ్న వేసేవారంటారా? అక్కడ విషయం నీకు అర్థం అవ్వాలి. ఎన్ని కనపడతాయి, ఎలా కనపడతాయి, ఇది పాయింట్ కాదు. ఇలా అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు అంటాం నీకు బాగా ఓవర్ అవుతుందిరా అంట. ఎన్ని ఓవర్లు అయ్యాయన్నంటే
ఇక మాటలు ఉండవండి, మహాకోపం వచ్చేస్తుంది. నీకు అక్కడ విషయం అర్థం కావాలి, విషయం అర్థం కావాలి, అంతే. విషయం నీకు అర్థం కావాలి. డాక్టర్ గారు గుండెల్లో గుణపంతో గుచ్చుతున్నట్టుందంటే ఎవరమ్మా అంటే ఏం చెప్పాలి? వీడికి మళ్ళీ కౌంటర్స్ లేవు. ఇంకా డాక్టర్ గారికి వెంటనే విషయం అర్థమైపోద్ది. జోక్ చేస్తున్నావమ్మా, నా పక్కనే నువ్వు ఉన్నావు, నిన్నెవరు గుచ్చుతున్నారమ్మా అంటే ఏం చెప్తుంది? ఆ స్టెథోస్కోప్ లాగేసి నువ్వేం డాక్టర్ అయ్యా అంటది. నువ్వు అర్థం చేసుకున్నాను మళ్ళీ అడగకు, ఇంకా నువ్వు అర్థం చేసుకున్నాను అడగకు. అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్న భాషను ఉపయోగిస్తున్నాడండి. నాకు ఒక గొప్ప సూచన కనబడిందన్న ఆ గొప్పది ఏంటో విషయంలో మనకు అర్థం కావాలంటే ఇలాంటి రూపక, ఉపమాన, ఉపమేయ, అతిశయోక్తి అలంకారాల అవసరత చాలా ఉంది. సూర్యున్నే ధరించుకున్నంత గొప్పది. అంతరిక్షంలో రారాజు సూర్యుడైతే రారాజు సూర్యున్నే ధరించుకోనగలిగినంత గొప్పదైతే ఈ స్త్రీ ఇంకెంత గొప్పది, అది ఆలోచించే విధానం. రెండవది, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, ఆమె పాదముల క్రింద చంద్రుడు. అంతరిక్షంలో అందమైన చంద్రుడే ఆమె పాదాల కింద ఒదిగిపోయాడంటే ఆ స్త్రీకున్న అందం ఎంత కదా. అందానికి ప్రతీకగా నిలిచే సూర్యుడే ఆమె పాదాల దగ్గర పడిపోయాడంటే అంటే అర్థం ఏంటి? నీ ముందు నాది అందమే కాదని అందమైన చంద్రుడే పాదాల దగ్గర ఒదిగిపోయాడంటే ఆ స్త్రీకున్న అందం ఎంత. సూర్యుడిని చూపించటంలో ఆమె తీక్షణత, ఆమె గొప్పతనాన్ని చూపిస్తున్నాడు. చంద్రుడిని చూపించటంలో ఆమె అందాన్ని చూపిస్తున్నాడు. ఇక తల మీద ఏంటట? ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు. అంతరిక్షాన్నంతా చుట్టేసింది చూడండి. అంతరిక్షంలో ఉండేటువంటి సూర్య, చంద్ర, నక్షత్రాలను శిరస్సు మీద పెట్టుకునే చిన్న చిన్న వస్తువుల్లా పెట్టించుకుందంటే ఈమె ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. ఏమంటే ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ పొగడాలంటేనండి అంతరిక్షంలో ఉన్న వస్తువుల్ని తీసుకుంటామండి. తిట్టాలనుకుంటే నక్షత్రం అలా ఉన్నారా నువ్వు అని తిట్టరు. ఎందుకని కుక్కలా తిరుగుతావు అంటే తిట్టాలనుకున్నప్పుడు భూమి మీద గుర్తొస్తుంది, పొగడాలనుకున్నప్పుడు వాడేంద్ర సూర్యుడు, వాడేంద్ర చంద్రుడు, వాడేంద్ర స్టార్, వాడు స్టార్. పొగడాలనుకున్నప్పుడు ఆలోచనలు పైకి వెళ్తాయి, తిట్టాలనుకున్నప్పుడు భూమి మీదనే చూస్తుంటామండి. మరి ఆ కోతిలా గెంతులేకున్నావు, కోతిలా గెంతులేకు అంటున్నావు అంటే అర్థం ఏంటి? అంటే మన వాడుక భాషలో మనం ఉపయోగించే పదాలు కూడా తిట్టాలనుకున్నప్పుడు భూమి మీద గుర్తొస్తాయి, పొగడాలనుకున్నప్పుడు అంతరిక్షంలో ఉన్న వస్తువులు గుర్తొస్తాయండి. ఇక అంతరిక్షంలో ఉన్న వస్తువులన్నీ అయిపోయాయి. సూర్యుని ధరించింది, చంద్రుణ్ణి పాదముల కింద తొక్కి పట్టేసింది, నక్షత్రాలను కిరీటంగా నక్షత్రాలను శిరస్సు మీద ఒదిగి ఉందండి. అబ్బా ఈమె ఎవరండి, ఎంత గొప్పగా కనపడుతుంది, ఎవరండి ఎంత గొప్పగా కనపడుతూ ఇంత గొప్పగా ఈమె గురించి దేవుడు రాయిస్తున్నాడంటే ఈమె ఎవరండి మరి. ఇక రెండవ పోర్షన్లోకి వెళుతూ గొప్పతనాన్ని గురించి చెప్పిన ఈ స్త్రీని గురించి రెండవ విషయాన్ని ప్రస్తావిస్తూ మళ్ళీ మనం అర్థం చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. 2వ వచనం, ఆమె గర్భిణి అయి. ఇలాంటి గొప్పదైన స్త్రీకి తప్పనిది ఒకటి ఉందట. ఏంటి? ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన
పడుచు. ఆమె గొప్పదే కాదనటం లేదు, కానీ ఆ గొప్పదానికి కూడా తప్పని తిప్పలు కొన్ని ఉన్నాయి. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఇక్కడికి రాగానే మళ్ళీ మనిషిలా చూపిస్తున్నాడు. ఆమె గొప్పది కాదనటం లేదు, కానీ ఆ గొప్ప స్త్రీకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు అంటే నొప్పులు. ప్రారంభంలో గొప్పది అని చూపించాడు. రెండవ విషయానికి రాగానే ఆమె పరిస్థితులు, అంటే అంత గొప్పదానికి కూడా ప్రసవ వేదన తప్పలేదు అంటూ మళ్ళీ ఒక సాధారణ స్త్రీగా చూపిస్తున్నాడు. అందుకేనండి బైబిల్ దేవుడు రాయించటంలోనండి మంచి పరిశుద్ధాత్మ ప్రేరణ పరిజ్ఞానంతో రాయించాడు. అందుకే బైబిల్ అంత బాగుంటుందండి. మనుషులు రాస్తేనండి బైబిల్ ఎంత పర్ఫెక్ట్ గా ఉండదండి. ఒకవైపు గొప్పది అంటున్నాడు, మరొక వైపు ఆమె స్థితిని చూపిస్తూ ఇదిగో ఈ గొప్పదానికి కూడా పరిస్థితి ఏంటంటే గర్భిణి అయి ప్రసవ వేదన పడుతుంది. తర్వాత చూడండి, ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. ఆ నొప్పులకు కేకలు వేయిచుండే అంటే సాధారణ పరిస్థితిని చూపించాడు. ఇక ఈ సీన్ ఇలానే ఉండనివ్వండి. అంతట పరలోకమందు ఇంకొక సూచన నాకు కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశములో నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. మరొక దృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము అన్నాడు. సర్పము, ఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము. సరే, ఒక్కొక్క దాన్ని మనం ఆలోచిస్తుంటే అంచనాలు పెరుగుతున్నాయి. ఒరే కొడతాను, మాట వినలేదు, చెత్త కొడతాను, నా సంగతి నీకు తెలుసు కదా, డోసు పెరిగింది. చావ కొడతాను, డోసు పెరిగింది. చచ్చేదాకా కొడతాను, ఇంకా డోసు పెరిగింది. మాట వినకపోతే అమ్మ డోసు ఇలా ఉంటది పిల్లల దగ్గర. సర్పము, ఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పం అంటే మన ఆలోచన స్థాయిని పెంచుతూ ఇదిగో రెండవ దృశ్యంలో కూడా ఒక భయంకరమైన దానిని చూపిస్తున్నాడు. ఎరుపు అనగానే డేంజర్. రంగులు కూడా మాట్లాడతాయండి. ట్రాఫిక్ దగ్గర ఎరుపు పడగానంట, ఆ ఎరుపు ఏముంది, ఆగు. ఎల్లో పడింది అనుకోండి, నెమ్మదిగా వెళ్ళు. గ్రీన్ పడింది అనుకోండి, వెళ్ళిపో అన్నట్టు. రంగులతో ఎలా ఈరోజు ఒక విషయాన్ని అర్థం చేయించడానికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ వాళ్ళు ఎలా పెట్టారో దేవుడు కూడా దీన్ని పరిచయం చేసేటప్పుడు ఎర్రని మహాఘట సర్పం అనగానే డేంజర్ అన్నమాట. డేంజర్. ఇక దాని బలాబలాల గురించి చెబుతూ దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. 7 తలలు 10 కొమ్ములు. మనిషి తల, మానవుని తల దేనికి సూచన అనుకుంటున్నారు? మానవుని తల దేనికి సూచన అంటే ప్రారంభంలో దేవుడు మనిషి తల గురించి రాస్తూ నరులలో వారి ఆలోచన అంతా ఎప్పుడు వారి ఊహలలో వాళ్ళ తలంపులలో ఉన్నదంతా కేవలము చెడ్డది అన్నాడు. అంటే మానవుని తలంపులు చెడుకు కేంద్రస్థానం. అంటే మానవుని తల, ఒక్క తలుంటేనే వికృతంగా మనిషి ఆలోచిస్తాడు. 7 తలలుంటే మనిషి ఎలా ఆలోచిస్తాడండి? 7 తలలుంటే మనిషి ఎలా ఆలోచిస్తాడు? 7 తలకాయలుంటే ఎలా ఆలోచిస్తాడు? భయంకరంగా ఆలోచిస్తాడు కదా.
అంటే మానవుని తల ఎలా నాశనానికి, చెడు తలంపులకు సూచన. దీని గురించి మాట్లాడుతూ దానికి 7 తలలను 10 కొమ్ములను అన్నాడు. ఇలాంటి తలంపులు కలిగిన దానికి గర్వం అంటే కొమ్ములు దేనికి నిదర్శనం అంటే గర్వానికి ప్రతీక. అంటే పరిపూర్ణమైన భయంకరమైన ఆలోచనలు కలిగింది, గర్వాన్ని కలిగింది. ఆ స్త్రీకి ధీటుగా ఉన్నట్టు లేదు. అక్కడ సూర్యుని ధరించింది, చంద్రుని పాదాల కింద పెట్టుకుందని, నక్షత్రాలను కిరీటంగా పెట్టుకుందన్న ఆ స్త్రీకి ధీటుగా కనపడుతుందండి. ఎర్రని మహాఘట సర్పం 7 తలలు 10 కొమ్ములు అంటే భయంకరమైనది, పరిపూర్ణంగా చెడు తలంపులు కలిగినది, గర్వాన్ని కలిగింది. ఇక దీని బలాన్ని గురించి చెబుతూ దాని తల మీద 7 కిరీటములు ఉండెను అంటే అధికారము కలిగినది. కిరీటము దేనికంటే అధికారానికి సూచన. క్రిస్మస్ సీజన్ రాగానే సండే స్కూల్ పిల్లలు సరదాగా దేవాలయంలో డ్రామా వేస్తుంటారు యేసుక్రీస్తు పుట్టుకల గురించి. అందులో రాజు పాత్ర ఉంటుందండి, హేరోదు పాత్ర. ఈయన హేరోదు అని ఎలా గుర్తుపడుతుంది చెప్పండి? మనం ఎంత మంచి చైర్లో కూర్చున్నా పైన కిరీటం లేదనుకో రాజా అంటాం మనమే. అందుకే మేకప్ ఏమీ లేకపోయినా మంచి కిరీటం పెట్టి ఉచ్చులో కూర్చోబెడితే చాలు, ఆ రాజు గెటప్ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. కిరీటం అధికారానికి సూచన. అధికారము కలిగినది, బలము కలిగింది. ఎంత బలం అంటే తోకతోనే ఆకాశ నక్షత్రములలో 3వ వంతుని ఈడ్చి భూమి మీద పడేసింది. జస్ట్ తోకతోనే ఆకాశ నక్షత్రములు 3వ వంతును భూమి మీద ఊడ్చి పడేసిందండి. అంటే బలము కలిగింది, అధికారము కలిగింది, గర్వము కలిగింది, చెడు తలంపులు కలిగింది, భయంకరమైనది అని అర్థం. భయంకరమైనది. స్త్రీ తీక్షణమైనది, గొప్పదనమాట, అందమైనది, అధికారము కలిగింది. కానీ మామూలు స్త్రీలాగే గర్భిణీ స్త్రీగా ప్రసవేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. అసలు ఈ 2 దృశ్యాలకు సంబంధం ఏంటంటే ఈ మహాఘట సర్పం కూర్చునుంది కాచుకొని. ఎందుకు? కననయ్యుంటున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మింగివేయవలనని. మింగేయాలి. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మింగేయాలని పంతం పట్టి కూర్చుందండి. ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ కన్నా ఆ శిశువు ఎవరు? ఆ శిశువును మింగాలనుకుంటున్న ఈ భయంకరమైన మహాఘట సర్పం ఎవరు? చివరికి క్లైమాక్స్ ఏమైంది అని ఆలోచిస్తే కననై ఉన్న ఆ స్త్రీ కనగానే చూడండి, ఆమె శిశువును మృంగివేయవలన ఆ ఘట సర్పం ఆ స్త్రీ ఎదుట నిలిచిండెను. సమస్త జనులను ఇనుప దండముతో ఏలన ఇన్నొక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనముని యొద్దకు కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఎందుకైతే ఆ స్త్రీ దగ్గర కాచుకొని కూర్చుందో మింగాలనుకుంది, మింగలేకపోయింది. ఈ స్త్రీ ఒక మగ శిశువును కంది, ఇనప దండంతో పరిపాలించి ఒక మహానుభావుణ్ణి. ఈ మహానుభావుడు దేవుని సింహాసనం దగ్గరికి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ శిశువుని మింగలేకపోయానన్న కోపంతో ఇదిగో ఈ ఘట సర్పం ఆ స్త్రీ మీద పడిపోయింది. ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయింది. ఇది విషయం. రాయబడిన విధానం వేరు, చెప్పిన విషయం ఏంటంటే ఈమె కనబోతున్నప్పుడు మింగాలనుకున్నాడు, మింగలేకపోయాడు. ఈ శిశువు సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు, ఈ స్త్రీ అరణ్యంలో పారిపోయింది. ఇది చెప్పటానికి ఒక గొప్ప సూచనని ఎంత గొప్పగా రాయించాడు చూడండి ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరు కావాలి? మొదటి ప్రశ్న. రెండవది, ఈ స్త్రీ కననై ఉన్న మగ శిశువు
ఎవరు? రెండవ ప్రశ్న. మూడవది, ఎర్రని మహాఘట సర్పం ఈ శిశువుని మింగాలనుకున్నది ఎవరు? నాలుగవ ప్రశ్న, ఈ శిశువు సింహాసనం మీదికి ఎలా వెళ్ళిపోయాడు? ఈ స్త్రీ అరణ్యానికి ఎలా కొనుక్కోబడింది? ఇవన్నీ తెలిస్తే మనకు అవగాహనగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ విషయాన్ని గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఈ స్త్రీని గురించి, ఈ శిశువుల గురించి, ఈ ఘట సర్పం గురించి బైబిల్లో ఉన్నామో అవన్నీ ఒక్కసారి వెతకాలి మనం. ఇప్పుడు అదే లేఖనాల పరిశోధన. అలాగైతేనే బైబిల్ మనకు అర్థమవుతాయి. ఇప్పుడు అలా కాకుండా ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. ఏమి వెతకుండా ఒక్కసారి లోకాన్ని బాగా ఊహించుకొని ఎవరై ఉండొచ్చు అని ఆలోచన చేయొచ్చు. ఇది చాలా తేలిక. ఎందుకు? బైబిల్లో కూడా కొంతమంది స్త్రీలు మనకు గుర్తొస్తారు. ఇక్కడ కూడా స్త్రీ. బైబిల్లో గొప్ప స్త్రీ అంటే మరియమ్మ. ఇంకెవరు? క్షణాల్లో తెలిసిపోలే మనకి. మరియమ్మనే మనవాళ్ళు. మిగిలిన వారు మరియమ్మ కాదు, మదర్ తెరీసా అన్న వాళ్ళు కూడా ఉన్నారండి, మహానుభావులు. అసలు ఆ గొప్పతనం మదర్ తెరీసాకు కాకపోతే ఈ కాలంలో ఎవరుందండి? మదర్ తెరీసా. మొదట వచనం చదువుకుని మదర్ తెరీసా అన్నాడేమో, రెండో వచనంలోకి వెళ్తే ఈమె మదర్ అయిపోయిందన్న సంగతి ఆలోచించట్లేదు. మదర్ తెరీసా మదరే కానీ ఆమె కన్న తల్లి కాదు కదా. అంటే ఏదో ఒకటి కలిసేసరికి ఆలోచనలు వేగంగా వెళ్ళిపోతుంటాయి. అయినా బైబిల్ను చదివి లోకాన్ని ఆలోచించటం ఏంటండి? బైబిల్ను చదివి బైబిల్ని ఆలోచించగలిగితే విషయం అంతా మనకు అర్థమైపోద్ది. కాబట్టి ఈ సూర్యుని ధరించిన ఈ స్త్రీల గురించి చక్కగా మనం వెతుకుతూ వెళ్ళగలిగితే పరమగీతముల గ్రంథంలో ఈ 12వ అధ్యాయంలో ఉన్న ప్రస్తావనే మనకు కనపడుతుంది. చూడండి, పరమగీతముల గ్రంథము సొలొమోను గారు రాస్తున్న ఈ జ్ఞానయుక్తమైన సందర్భాన్ని మీరు చూడగలిగితే 6వ అధ్యాయము 10వ వచనం. పరమగీతము గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై. చూసారా, చంద్రుడు సూర్యుడు ఆ పోలికలన్నీ మళ్ళీ కనపడుతున్నాయి. చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమారూప భీకరిణియగు సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సొలొమోను గారు మళ్ళీ ఏమంటున్నాడు? ఈమెవరు? మొత్తానికి ఈమె ప్రస్తావన బైబిల్లో మనకు కనపడుతుందని మనకు అర్థమైంది. మనం అక్కడ చూసిన ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నామో ఇక్కడ కూడా అవే రాయబడుతూ వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటున్నాడంటే ఒక ఆమెను మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ పరమగీతములంతా ప్రారంభం నుంచి చదువుకుంటూ మనం వెళ్ళగలిగితే ఇశ్రాయేలీలను ఒక కన్యకగా దేవుణ్ణి ప్రియునుగా దేవుణ్ణి ఎంత ప్రేమించాలో చూపించిన మహాగ్రంథం అంటే పరమగీతంలో. బైబిల్లో రాయబడిందంటే అది చాలా అవసరమైన పుస్తకం అన్నమాట. ఎందుకంటే పరమగీతంలో ఏమనుకుంటారు తెలుసా చాలా మంది? సొలొమోను గారు తన పర్సనల్ లెటర్స్ అండి బైబిల్ సొసైటీ వాడి తెలియక ఇక్కడ పెట్టారండి అంటారు. అవి పర్సనల్ లెటర్స్ ఏమీ కాదు. సొలొమోను గారు 3 పుస్తకాలు రాశారు. ప్రసంగి గ్రంథం, సూర్యుడి కింద జరుగుతున్నదంతా పరిశీలించి రాయబడింది ప్రసంగి. సామెతలు, లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఉపయోగకరమైన సామెతలు. 3వది పరమగీతములు, దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమించాలో చెప్పిన గ్రంథం అంటే. ప్రేమ అన్న పదానికి దేవుడే పరిపూర్ణమైన అర్థమైతే ప్రేమించబడే హక్కు ఆయనకుంది, ప్రేమించాలన్న విధి మనకుందండి. ఈ గ్రంథంలో ఆ విషయాలన్నీ బాగుంటాయండి. కాబట్టి ఇశ్రాయేలీలను ఒక కన్యకగా చూపిస్తూ
దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో, దేవుణ్ణి ఎంత ప్రేమించాలో తనను తాను ఒక కన్యకగా ఆలోచించుకుంటాం. సొలొమోను కూడా ఇశ్రాయేలుడు కదా. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో ఇశ్రాయేలుల గొప్పతనాన్ని గురించి, వాళ్ళ వైఫల్యాల గురించి రాస్తుంది. అందుకే నేను నల్లని దానను, అయినా సౌందర్యవంతురాలను ఇశ్రాయేలుల గొప్పతనాన్ని, వాళ్ళ సమస్యలను చెబుతూ రాయబడిన ఒక మంచి పుస్తకంలో ఇశ్రాయేలుల గురించి రాస్తూ వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ఆధిక్యతను, దేవుడు ప్రారంభంలో వారిని ఎంచుకోవటాన్ని, ఇవన్నీ రాస్తూ వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు అన్నారు. ఎవరన్న ఈ ప్రశ్నకు మళ్ళీ సొలొమోను గారే మనం తెలుసుకునే విధంగా రాస్తూ 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనం. తమ ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గము గుండా వచ్చినది అంటున్నాడు. అరణ్య మార్గము గుండా వచ్చినది. ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గము గుండా వచ్చింది. అరణ్య మార్గము గుండా వచ్చినది ఒక్క స్త్రీ కాదు, ఇశ్రాయేలీలంతా. మనకు తెలుసు కదా, ఐగుప్తు బానిసత్వంలో ఇంచుమించు 400 నుంచి 430 సంవత్సరాలు ఉన్నారు. మోషే గారి మహానాయకత్వంలో ఐగుప్తులో ఫరో ముందు ఎన్నో అద్భుతాలు చేసిన తర్వాత ఫరో ఒప్పుకున్నప్పుడు ఇంచుమించు 6 లక్షల కాల్బలం బయలుదేరి 40 ఏళ్లు అరణ్యంలో ప్రయాణం చేసి యెహోషువ గారి నాయకత్వంలో పాలు తేనెను ప్రవహించే పాలస్తీనా దేశాన్ని ఆక్రమించుకున్నారు. తన ప్రియుని మీద ఆనుకొని, ప్రియుడు దేవుడు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చింది ఎవతే అన్నాడంటే ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలీలను ఎవరినిగా చూపిస్తున్నాడు? స్త్రీనిగా చూపిస్తున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా సంఘాన్ని భార్యగా చూపించిన సందర్భం ఉంది, క్రీస్తును భర్తగా చూపించిన సందర్భం ఉంది. వధువుగా వరుడుగా చూపించిన సందర్భాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు సంఘం ఎలా వధువు భార్యగా ఎలా ఉందో, పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లలను స్త్రీనిగా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో పరమగీతములు అనేది మొదటి వచనం నుంచి చివరి మాట వరకు ఇశ్రాయేలీలను ఒక స్త్రీనిగా చూపించిన సందర్భాలే ఎక్కువగా మనకు కనపడతాయి. కాబట్టి సూర్యుని ధరించిన స్త్రీ అనగానే ఒక్క స్త్రీని గురించి ప్రస్తావిస్తారన్నారు అనుకుంటే పొరపాటు. ఇశ్రాయేలులందరినీ ఒక స్త్రీనిగా చూపిస్తూ అరణ్య మార్గమున వచ్చినది ఎవతే అన్నాడంటే ఇశ్రాయేలులందరినీ ఒక స్త్రీనిగా చూపిస్తున్నాడు. అంటే సూర్యుడిని ధరించుకున్న ఈ స్త్రీ అనగానే మనకెవరు జ్ఞాపకం రావాలి? ఇప్పుడు ఇశ్రాయేలీలు జ్ఞాపకం రావాలి. ఒక స్త్రీనని మనం అనుకుంటున్నాం, కానీ ఇశ్రాయేలుల సమూహాన్నంతటినీ చూపిస్తూ ఒక స్త్రీనిగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఇశ్రాయేలుల గొప్పతనం వేరు, ఆ గొప్పతనాన్ని బట్టి వాళ్ళకున్న ఆధిక్యత వేరు. క్రీస్తు పూర్వం ఇశ్రాయేలీలు అంటే దేవుని పిల్లలుగా ఖ్యాతిగాంచిన వాళ్ళండి. ఇశ్రాయేలుల చరిత్రలో అన్యులు గడగడలాడిపోయేవారు ఇశ్రాయేలీల దగ్గరికి వస్తే వాళ్ళకున్న ఆధిక్యత. యుద్ధానికి దిగారంటే అన్యులు విలవిలలాడిపోవలసిందే. దేవుణ్ణి ఆనుకుని బ్రతికినంత కాలం ఇశ్రాయేలీలు స్వచ్ఛముగా, అందముగా, ప్రపంచ ఖ్యాతి గుంజిన వారండి. క్రీస్తు రాక మునుపు ఇశ్రాయేలు చరిత్రలో దేవుని కోసం వారు బ్రతికినప్పుడల్లా వాళ్ళ అంత కాదు. అట్టి వారు ఆ స్త్రీ గర్భిణి అయి ప్రసవేదన పడుతూ నొప్పులకు కేకలు వేయుచుండను. ఇక్కడికి రాగానే ఇశ్రాయేలీలో నుంచి ఒక శిశువు రాబోతున్న ఈ సంగతిని చెబుతూ ఆ శిశువును భూమి మీదకి తీసుకుని రావటానికి కష్టపడుతున్నారు అని తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఆ స్త్రీ ఇశ్రాయేలీలు అయితే ఇశ్రాయేలీలు కన్నా ఆ మహానుభావుడు ఎవరో మనకు తెలియాలి. ఆ మహానుభావుని భూమి మీదకి తీసుకుని రావటానికి వాళ్ళెంత కష్టపడ్డారో కూడా తెలిస్తే ఈ దర్శనంలో మొదటి భాగాన్ని మనం అర్థం చేసుకోగలం. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక
9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి చూడండి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, అర్చన ఆరాధనలను, వాగ్దానములు వీరివి. పితరులు వీరి వారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఇశ్రాయేలీలలో నుంచి యేసు క్రీస్తు పుట్టాడు. యూదా గోత్రంలో నుంచి పుట్టాడు కదా ఇశ్రాయేలీలలో. కాబట్టి ఇశ్రాయేలీలకు పుట్టాడు చూడండి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అన్నాడు. క్రీస్తును భూమి మీదకి తీసుకుని రావటానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడగలిగితే ఆ కష్టాన్ని ప్రసవ వేదనతో పోల్చడం జరిగింది. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 7, 8, 9. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7, 8, 9. ఇది చాలా కష్టంగా ఉంటుంది, బాగా అర్థం చేసుకోవాలి. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి. అంటే అర్థం ఏంటంటే, నొప్పులు లేకుండా పిల్లలను కన్నది అన్న వార్త ఇప్పటి వరకు మనం విన్నావా? వెళ్ళలేదు. ప్రసవ వేదన లేకుండా, ఆ బాధ తెలియకుండా పలానా ఆవిడ పిల్లల్ని కన్నదని అలాంటి వార్త ఇప్పటి వరకు ఏమన్నా విన్నావా మనం? లేదు అంటున్నాడు. ఈ వచనాన్ని ఇదిగో నొప్పులు లేకుండా పిల్లల్ని కన్నది అని తీసుకుంటున్నారు, కనుక రాయబడింది. అలాంటి వార్త ఎప్పుడైనా మనం విన్నామా అని అడుగుతున్నాడు యెషయా. అలాంటి వార్త ఎప్పుడైనా మనం విన్నామా? వినలేదు. మరి ఏం జరిగింది చూడండి కింద. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. ఇశ్రాయేలు 12 గోత్రాలండి. 12 గోత్రాల్లో యూదా గోత్రం. యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు రావాలి. యూదా గోత్రం పుట్టాలంటే ఎంతమంది ప్రసవేదన పడితే వీళ్ళు వచ్చారు. ఒక జనము కనాలంటే 1 నిమిషమేనా కావలసింది? ఎంత కష్టపడితే ఒక జనాంగం రావాలి. అందుకే సియోనుకు ప్రసవేదన కలగగానే ఆమె మగపిల్లను కన్నది. సియోను ఇశ్రాయేలీలకు గుర్తు. యెరూషలేములో ఉన్న కొండ సియోను కొండ, ఇశ్రాయేలీలకు గుర్తు. కాబట్టి ఇశ్రాయేలులు ప్రసవ వేదన పడి కన్న కుమారుడు ఎవరో కాదు, సాక్షాత్తు మన స్వరక్షకుడైన యేసుక్రీస్తువు. యేసుక్రీస్తును భూమి మీదకు తీసుకుని రావటానికి ఇశ్రాయేలులు కష్టపడ్డారు. మరి మన దేవుని వల్లారా. అందుకే ఆమె ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు తట్టుకోలేక కేకలి వేయుచుండెను. ఇశ్రాయేలీలలో నుంచి ఒక మహానాయకుడు పుట్టబోతున్నాడన్న సంగతిని తెలుసుకున్న ఎర్రని మహాఘట సర్పం ఆ శిశువు జన్మించగానే మృంగేయాలని కాచుకొని కూర్చున్నాడు. ఈ ఎర్రని మహాఘట సర్పం ఎవరు? మళ్ళీ చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనాన్ని దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు మారు పేరు వెలిగిన ఆది సర్పం. అంటే ఘట సర్పం అనగానే ఎవరో అనుకోకండి, సాతాను అపవాది అన్నాడు.
అంటే ఎర్రని మహాఘట సర్పాన్ని గురించి మాట్లాడుతుంది, దయ్యం గురించి అన్నమాట. 7 తలలు కలిగినదిగా, భయంకరమైన ఆలోచనలు కలిగినదిగా, కిరీటాలు కలిగినదిగా, ఈ లోక అధికారాన్ని కలిగినదిగా ఉందండి. ఇక దాని బలం ఆకాశ నక్షత్రంలో 3వ వంతుని ఈడ్చి భూమి మీద పడేసింది. ఎందుకు? సింహాసనం కావాలని దీనికి కోరికైనా, పదవుల ఆశ చూపించి మిగిలిన దేవదూతలను కూడా చాలా మందిని పడగొట్టేసింది. అపవాదిని దాని దూతలను అనుంది బైబిల్లో. అంటే మోసపోయింది ఒక్కటే కాక, ఒక్కటి మోసపోయింది చాలా మందిని మోసం చేసేసింది. ఆకాశ నక్షత్రంలో 3వ భాగాన్ని ఈడ్చింది. దేవుని పరలోకమైన దేవదూతలలో 3వ వంతును తన వైపుకు లాక్కుందండి. పదవులు, అధికారాన్ని ఎరవేసి. చూసారా, నక్షత్రాల లాంటి దేవదూతల్ని పడగొట్టేసిందంటే దాని తెలివితేటలేంటి. అపవాది భయంకరమైన ఆలోచనలు కలిగినగా, అధికారము కలిగిందిగా, గర్వము కలిగినదిగా, బలము కలిగినదిగా, తన గర్వాన్ని, తన ఆలోచనలు, తన బలాన్ని పుట్టబోతున్న ఇశ్రాయేలులలో నుంచి రాబోతున్న ఆ మహానాయకుడైన యేసుక్రీస్తుని మృంగేయాలని కాచుకొని కూర్చుందండి. అసలు ఏం జరిగిందో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జరిగిన సందర్భం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2-3 వచనాలు. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. దయ్యం హేరోదులో దూరాడు. వెంటనే ఎలాంటి ఆలోచన తెలుసా? వెంటనే శాస్త్రం పరిశీలన పిలిచి, ఎక్కడ పుడతాడు? లేఖనాలను చూడండి. యూదయ దేశము బెత్లెహేములో నేను యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నీ ప్రజలను పరిపాలించేవాడు నీలో నుండి వచ్చినంత లేఖన ఆధారం దొరకగానే బెత్లెహేములో పుడతాడన్నమాట. బెత్లెహేములో ఎక్కడ? ఇదిగో జ్ఞానులారా, మీరు వెళ్ళండి, బెత్లెహేములో ఎక్కడో నాకు ఇన్ఫర్మేషన్ తీసుకొని రండి, ఎందుకు నేను పూజిస్తానని అబద్ధం ఆడాడు. అసలు విషయం ఏంటో తెలుసా? వాళ్ళు జ్ఞానులు వెళ్ళగానే మళ్ళీ రాలేదన్న సంగతి గ్రహించి వారు నన్ను మోసగించారని మళ్ళీ పిలిచి లెక్కలు గట్టించి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మగపిల్లలందరినీ వధించారు. కననయున్న స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఇశ్రాయేలీల పట్టణమైన బెత్లెహేములో కాపు కాసి కూర్చున్నాడండి దయ్యం హేరోదులో. కననయ్యున్న శిశువు కనగానే, యేసుక్రీస్తు పుట్టాడన్న వార్త వినగానే మరణ వార్త వినటానికి సిద్ధపడ్డాడండి హేరోదు. మరణ వార్త వినాలి, చంపేయండి. ఇశ్రాయేలు నుంచి రాబోతున్న నక్షత్రమైన, ఇశ్రాయేలులో నుంచి ఉదయించబోతున్న నక్షత్రమైన యేసుక్రీస్తుని, గొప్పవాడైన మహానుభావుని, సమాజ శ్రేయస్సు కొరకు మన కొరకు రానున్న మహానుభావుని అంతమొందించాలన్న అపవాది అప్పుడే ఆలోచన కలిగి ఉన్న సందర్భాన్ని ఇదిగో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు పుట్టాడు, ఏమీ చేయలేకపోయింది. అయినా యేసుక్రీస్తుని ఏం చేయగలదు? ఏమీ చేయలేకపోయింది. సమస్త జనులను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు పుట్టాడు, ఆయనే మహానుభావుడిని యేసుక్రీస్తు. ఇనుప దండం అంటే కఠినమైన పరిపాలన అండి యేసుక్రీస్తుది. కఠినమైన పరిపాలన. ఎంత కఠినమైన పరిపాలన అంటే ఎవడు మనల్ని ఏమన్నా మనం ఏమీ అనకూడదు. ఇది ఎంత కష్టమో మీరు చెప్పండి. కుడి చెంప మీద కొట్టాడు, ఇంకొక 2 లాగి కొట్టండి అంటే మనకు కూడా బాగుంటది. కానీ ఈయన ఎలాంటాడు? నీ కుడి చెంప మీద కొట్టు అని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పు. చాలా కష్టం అండి, చాలా కష్టం.
నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించని నీ పూర్వీకులకు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అదే కంటిన్యూ చేయండి అన్నా బాగుండు. నేను మీతో చెప్పున్నదేమనగా అని ఈయనేం చెబుతున్నాడు? మీ శత్రువులను ద్వేషించకూడదు, మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమంటే ఇది కష్టం అంటారా, ఇది చాలా ఈజీ అంటారా? ప్రార్థన కదండి, చేసేద్దాం అంటారా? శత్రువు మాట మన నోటికి వస్తేనే మొక్క కవలికలు మారిపోతాయి. ఇక ప్రార్థనలో వాడి మాట జ్ఞాపకం వస్తా మనకి? పక్కన ఎవరైనా పిల్లలు చేసినా గిచ్చమ్మను వాడి కోసం ఎందుకరా ప్రార్థన? అంటే చాలా కష్టం ఉంది. క్రైస్తవుడుగా మారటం చాలా ఈజీ, క్రైస్తవుడుగా బ్రతకటం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇది ఎంత కష్టం అంటే చెప్పుకోలేని కష్టం ఇది. శత్రువు తలుపు కొట్టాడు, అడిగి భోజనం పెట్టమని ఈయన అంటాడు. భోజనం వాడికి నీళ్ళు ఇవ్వటమే మనకు చాలా కష్టం. వాడు చూడగానే ఎందుకు వచ్చేవారో 4 తిట్టి పంపించాలని మనం ఉంటే ఈయనేం చెప్తాడు? ఈయన పరిపాలన ఏంటి? తలుపు కొట్టాడా? కొట్టాడు, ముందు భోజనం పెట్టువాడికి. ఇది ఎలా చేయగలమండి అసలు? సమస్త జనులను ఇనుపదండముతో ఏలనయ్యున్న మహాశిశువు. నిజమండి. ఇలా బ్రతకగలిగితే ఈ బ్రతుకులో ఆనందం తెలుసు, కానీ ఇలా బ్రతకడానికి చాలా మనం కష్టపడేది. ఇదంతా ఇనుపదండం, ఇదంతా ఇనుపదండం. కొట్టేవాడిని క్షమించడం అంటే ఎవరి వల్ల అవుతుంది? వాడు మళ్ళీ 4 కొట్టినా పర్వాలేదు, ఒక్కటైనా కొట్టాలి అనుకునే మనసున్న మనిషికి వాడు ఎన్ని కొట్టినా పడవన్న ఈ మాట ఇనపదండంతో పరిపాలనలా లేదు. సమస్త జనులు ఇనుపదండముతో ఏలనైంటున్న ఒక మగ శిశువు వచ్చాడు. 3300 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత సింహాసనం మీదకి కొనిపోబడ్డాడు, మరణించి తిరిగి లేచి. అందరూ చూస్తుండగా ఆకాశానికి ఎగిసిపోయాడు, మేఘమండలం మీద కొనిపోబడి పరలోకమందు సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. యేసును ఏమీ చెయ్యలేకపోయినా ఈ దయ్యం, ఈ అపవాది యేసు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీల మీద పడింది. ఇశ్రాయేలు చరిత్ర ముగిసిపోయిందని. క్రీస్తు శకం 70 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు పరిపూర్ణంగా నేల కలపబడ్డారు. ఎంతైనా ఒకప్పుడు తన పిల్లలు గనుక వాళ్ళు కాసింత బ్రతకడానికి దేశాలకు తరలిపోతే దేవుడు వారికి కొద్ది కాలాన్ని ఇచ్చాడు. ప్రారంభకులు కదా. అదే విషయం మిగిలిన వచనంలో రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనులు ఇనుపదండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములను ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను. విదేశాలకు చెరలోనికి కొనుక్కోబడ్డారు. అక్కడే కొద్ది కాలం దేవుడు ఏర్పరిచిన ఆ స్థలంలో ఉన్నారు. ఆ తర్వాత మట్టిలో కలిసిపోయారు. ప్రేమన దేవుడు తనలాగే సందర్భాన్ని చూస్తుంటే కన్నది ఇశ్రాయేలీలే, పుట్టింది యేసుక్రీస్తే. పుట్టిన మహానుభావుల్నే అంగీకరించకుండా ఇశ్రాయేల్ చరిత్ర ఎలా అయిపోయిందో చూడండి. ఇశ్రాయేలీల నుంచి యేసుక్రీస్తు వచ్చాడు, కానీ ఇశ్రాయేలీలు యేసుక్రీస్తును నమ్మలేదండి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, వారిలో నుంచి వచ్చిన వాన్నే వారే నమ్మలేదు. నమ్మక ఎలా నాశనానికి వెళ్ళిపోయారో చూడండి. పుట్టిన ఆయన పరలోకానికి వెళితే కన్నవారు పాతాళానికి వెళ్ళటం అన్న బాగుందా? బాగలేదు. కాబట్టి ఇశ్రాయేల్ చరిత్ర నేటి క్రైస్తవుల చరిత్రకు చాలా దగ్గరగా ఉంటుంది. నమ్ముతున్న మనమే పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోతామని బాగుంటుంది. చెప్పండి. గతాన్ని గుర్తు చేస్తూ వర్తమానంలో ఉంటున్న మనకి బుద్ధి కలిగించడానికి అద్భుతమైన సందర్భాలు దేవుడు రాయించాడు. నమ్మినప్పుడు ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతకాలి. కన్నంత మాత్రాన ఇశ్రాయేలు కన్నంత మాత్రాన పరలోకానికి వెళతారనుకోకూడదు. ఆయన మాట విని ఆయన స్వరక్షకునిగా అంగీకరిస్తే కదా. చాలా ఉన్నాయి. ఇంకా ఈ రోజు నమ్మినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళాం.
నమ్మకంగా ఆయన కొరకు బ్రతికితే పరలోకానికి వెళతాం. వచ్చిన మహానుభావుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన నమ్మిన నువ్వు కూడా ఇశ్రాయేలీలా కాకుండా క్రీస్తును ధరించుకున్న వారంగా ఆయన కూర్చున్న సింహాసనం మీదకి తరలి వెళ్ళిపోవాలని ఒక మంచి పాఠాన్ని చరిత్రలో నుంచి తీసి మనకి చెబుతున్నాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో జరిగిపోయిన సందర్భం అని మనకి ఈజీగా అర్థమైపోయింది. యేసుక్రీస్తు పుట్టాడు, ఆయన పరలోకానికి కూడా వెళ్ళిపోయాడు. కొన్ని వెళ్ళిపోయాడన్న సందర్భాన్ని ఒక రెఫరెన్స్ ని చూసి ముగించేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వెళ్ళిపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు పారిపోయారు. పరిస్థితి చూడండి. ఎందుకు ఆ గతి పట్టింది? యేసుక్రీస్తును నమ్మకపోవటం వల్ల, స్వరక్షకునుగా అంగీకరించకపోవటం వల్లనండి. పరలోకానికి ఆయనతో పాటు వెళ్ళవలసిన వారు ఆయన పరలోకంలో సింహాసనం మీదకి వెళితే ఇదిగో వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. అలా చరిత్ర ముగిసిపోయింది. కాబట్టి మనం కూడా క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తును ధరించుకున్న నువ్వు క్రీస్తులా బ్రతికి క్రీస్తున్న చోటుకి వెళ్ళిపోవాలి తప్ప ఇశ్రాయేలు చరిత్రలా మన చరిత్ర మారటానికి వీలేదు. ఇలా ఆలోచించే విధంగా అమూల్యమైన సందర్భాల్ని మంచి భాషా పరిజ్ఞానంతో మన ఆలోచన పరిధిని పెంచడానికే ప్రకటన గ్రంథంలో ఉంటున్న సందర్భాలన్నీ మనకు కనపడుతుంటాయండి. ఇంచుమించు అన్ని సందర్భాలు ఎలా ఉంటాయండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి ప్రకటన గ్రంథంలో ఉంటున్న ప్రతి సందర్భం. ఎందుకు? ఆలోచించే అవకాశం ఉన్న పుస్తకం కనుక. కాబట్టి ఇంచుమించు బైబిల్ అంతటిలో ఇలాంటి సందర్భాలు కోకొల్లులుగా ఉంటాయి. ఒకదాన్ని ప్రత్యేకపరిచి మిగిలిన అవసరం లేదనుకోకూడదు. 66 పుస్తకాలు మనకు అవసరమే. కాబట్టి సూర్యుడు ధరించిన స్త్రీ ఎవరో కాదు, ఒకనాటి ఇశ్రాయేలు. వారినే సూర్యుని ధరించిన స్త్రీగా మనకు చూపిస్తూ వాళ్ళలా మన జీవితాలు కాకూడదని క్రైస్తవులకు పాఠంగా, గుణపాఠంగా దేవుడు ప్రకటన గ్రంథంలో ఈ సందర్భాన్ని రాయించాడు. ప్రార్థన చేసుకున్నాడు. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ విషయాన్ని ఆలోచించిన మేము ఇనుప దండపు పరిపాలన ఉన్నవని ఎరిగి ఈ కొద్ది కాలం కష్టమైన నష్టమైన భరించి మీ దగ్గరకు రాగలిగే మహాభాగ్యాన్ని మాకు ఇవ్వండి. నీ కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి తీసుకురావటానికి పాత్రలుగా ఉపయోగపడిన వారే ఆ తర్వాత కాలంలో నీ కుమారుని విశ్వసించక ప్రాణాల కొరకు పారిపోయిన సందర్భాలను చూస్తుంటే నమ్మిన మేము మా జీవితాన్ని సక్రమంగా మీ కొరకు నడిపించుకోగలిగిన భాగ్యాన్ని బట్టి మీ పిల్లలు ఆలోచన కలిగి మీ కొరకు బ్రతకాలన్న కోరికను పుట్టించండి. లేఖనాల పరిశోధన పేరుతో ప్రతి నెల మానక జరుగుతున్న ఈ కార్యక్రమాలను దీవించండి. కష్టపడుతున్న వారిని, సహకరిస్తున్న వారిని, సలహాలు ఇస్తున్న వారిని, వచ్చిన వారిని, తీసుకొచ్చిన వారిని, ప్రార్థన ద్వారా, పని ద్వారా ఇంకా ఎంతమంది సహాయకులుగా మీ పిల్లలు ఉన్నారు వారిని, వారి కుటుంబాలని క్షేమంగా కాపాడండి. రానున్నటువంటి కాలంలో మహాకార్యక్రమాల కొరకు మీ పిల్లల్ని సిద్ధపరచమని కోరుతూ, మరి ఈ మహాజ్ఞానాన్ని అందిస్తున్న జయశీల్ గారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని అర్థిస్తూ, వెలనై ఉంటున్న మాకు ఉంటున్న మీ పిల్లలకు తోడుగా ఉండమని క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.